పదవి కేసీఆర్ పెట్టిన భిక్షాని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పదవి వస్తే బాధ్యత పెరగాలి, కానీ పదవిని రేవంత్ కించపరిచేలా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. జ్వరం వచ్చినా మెదక్ మీటింగ్ కాదా అని ఓపిక చేసుకుని వచ్చానని ఆయన పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల తామే గెలిచామని, స్వల్ప ఓట్ల తేడాతోనే పద్మమ్మ ఓడిపోయిందని తెలిపారు. ఏది జరిగినా మన మంచికేనని, ఏవి పాలో ఏవి నీళ్ళో ప్రజలకు అర్థమైందన్నారు. బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలను మోసపెట్టి మోసం చేస్తుందని, కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా ఆ హామీలను అమలు చేయలేదని హరీష్ రావు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని అక్కడ ప్రజలు చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. కౌన్సిలర్ నిలబడ్డా, మా విజయలక్ష్మి నిలబడ్డా, ఏడుంది విజయక్క ఇగరా 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 అని టీఆర్ఎస్ లో దొరకబట్టుకుని ఓట్లేసే పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలకు అర్థమవుతుంది విషయం. ఇలా కర్ణాటకలో 8 నెలలు అయింది, మనసునే పట్టింది. మన దగ్గర కూడా కొద్దిగా షురు అయింది. ఇలా 24 గంటల కరెంట్ అన్నారు, ఎక్కడ కూడా 14-16 గంటల కంటే ఎక్కువ వస్తలేదు. 14 గంటలు 16 గంటలే వస్తుంది. 3 సార్లు కాలిందా? మోటార్లు కాలుతూనే ఉన్నాయి. నిన్న మా నంగునూరు జెడ్పీటీసీ కలిసింది, ఉమా అని, ఏదో మీటింగ్ పోతే కలిసింది. పాత మోటార్ ఊకే కాలిపోతుందని, అది జర మోటార్ పాత పడ్డది కదా అని కొత్త మోటార్ కొనుకొచ్చి పెట్టిందట. కొత్త మోటార్ పెట్టి 11 రోజులు అయిందో లేదో అది కూడా కాలిపోయిందట. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, మోటార్లు కాలుడు శురువైంది అంటున్నారు. మోటార్లు కాలుడు పెట్టిన ఊర్ల పనులు. కేసీఆర్ వచ్చిన, ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైందంటే కొన్ని కొత్త దుకాణాలన్నీ ఓపెన్ అవుతున్నాయి. మళ్ళా వ్యాపారాలు పెరిగినాయి. కొన్ని వ్యాపారాలు, ఏం వ్యాపారాలు పెరిగినాయి? కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు కొత్తవి వస్తున్నాయి, వ్యాపారం పెరిగింది. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు మాత్రం మోపోయినాయి. మళ్ళా వాడు కంపెనీ వాడు ఇక కాంగ్రెస్ వచ్చిందిరా భయ్ అని వాడు ఇన్వర్టర్లు తయారు చేస్తుండు, జనరేటర్లు తయారు చేసుడు షురు అయింది. ఇవాళ వాళ్ళ గిరాకీ మాత్రం మళ్ళా పెరిగింది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం షురువైంది. ట్రాన్స్ఫార్మర్లు మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు కూడా మళ్ళా, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ దుకాణాలు కూడా మళ్ళా కొత్తవి వస్తా ఉన్నాయి. కేసీఆర్ వచ్చినాక ఇవన్నీ మూతవాళ్లే. మోటార్ వైండింగ్ దుకాణాలు లేవు, ఇన్వర్టర్ల దుకాణాలు లేవు, జనరేటర్ల దుకాణాలు లేవు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసేటి సగానికి సగం మూతపడ్డాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, మళ్ళా దుకాణాలన్నీ మోపైతున్నాయి. ఇది వాళ్ళు తెచ్చినటువంటి మార్పు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం. ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతుండ్రు? అయ్యా రైతు బంధు వల్లేదు అంటే ఎవడా అన్నోడు అని చెప్తూ కొట్టుండ్రి అంటాడు ఒక మంత్రి. అన్నడా లేదా? ఇక ఇంకో మంత్రి, మహిళా మంత్రి అయితే నేను నోట్తో చెప్పలేని మా అక్క చెల్లెలు ఉన్నారు, రైతు బంధు పడలేదంటే ఆగుతలేదా అంటుంది ఆమె. ఇటువంటి మంత్రులు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా సంయమనం ఉండాలి. పదవి వస్తే బాధ్యత పెరగాలి, పదవి వస్తే హుందాతనం పెరగాలి. కానీ ఇలా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, ఆ ముఖ్యమంత్రి పదవి యొక్క హుందాతనాన్ని